ఇన్నర్ రింగ్ రోడ్లో పక్కా ప్లాన్ ప్రకారం అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రకటనకు ముందే లింగమనేని రమేష్ 350 ఎకరాలు కొనుగోలు చేశారని అన్నారు. భూముల విలువలు పెంచుకోవడానికి ముందుగా కొనుగోలు చేసిన చోటు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ మార్చారని అన్నారు. కోట్లలో విలువ ఉన్న భూముల్ని కేవలం 8 లక్షలకే ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. నారా లోకేష్ గారిని కూడా చేర్చడం జరిగింది ఆ రోజుల్లో. ఎందుకంటే ఆయన హెరిటేజ్ డైరెక్టర్గానే ఉన్నాడు లోకేష్ గారు. ఆ రోజుల్లో 125 నుంచి 130 సాక్ష్యాధారాలు నారా లోకేష్ గారి నుంచి వెళ్ళినటువంటి ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ కూడా సిఐడి సంపాదించి ఛార్జ్షీట్లో పొందుపరచడం జరిగింది. ఇన్న రిపోర్ట్ని మరి గౌరవ న్యాయస్థానం ముందు పెడితే యాంటిసిపేటరీ బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఆ రోజున వెళ్ళి గౌరవ న్యాయస్థానాల నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. 2022 ఏప్రిల్లో జరిగినటువంటి నా ఫిర్యాదు మూలంగా ఏర్పడినటువంటి ఈ కేసుని అసలు ఏమీ లేదు. ఈ కేసు ఒక తప్పుడు కేసు, నా ఫిర్యాదే ఒక తప్పుడు ఫిర్యాదు అని చెప్పి అధికారులు అందరూ వాళ్ళ పనితీరు, వాళ్ళకి ఏమన్నా మెమోలు జారీ చేయాలన్నా, వాళ్ళకి ఏమన్నా ప్రమోషన్లు ఇవ్వాలన్నా కూడా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పని